జన్మదిన వేడుకలు, కేక్ కటింగ్, అన్నదానం, డాన్స్ ప్రోగ్రాంలు. కర్నూలు 22 ఆగస్టు. కర్నూలు జిల్లా కల్లూరులోని చెన్నమ్మ సర్కిల్లో మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలను శనివారం మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా భారీ కేక్ కటింగ్, విచ్చేసిన ప్రజలకు అన్నదానం, అభిమానుల డాన్స్ ప్రోగ్రాంలు, శాలువాలు మరియు పూలమాలలతో సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో కేక్ కటింగ్, అన్నదానం, మెగాస్టార్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి విచ్చేసిన వేలాది మంది అభిమానులకు మరియు ప్రజలకు అన్నదానం నిర్వహించారు. చిరంజీవి హిట్ పాటలకు అభిమానులు వేసిన డాన్సులు, మ్యూజిక్ పాటలు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రక్తదానం, నేత్రదానం, అవయవదానం వంటి సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా మెగాస్టార్ చిరంజీవి కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారని నాయకులు పేర్కొన్నారు. హాజరైన ముఖ్య అతిథులు నాయకులు డాక్టర్ కె.వి. గోవిందారెడ్డి, ముఖ్య అతిథి ప్రముఖ యూరాలజిస్ట్ పవన్ కుమార్, ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవి, మెగా యూత్ ఫోర్స్ నాయకంటి చిరంజీవి చిరు, మెగా యూత్ ఫోర్స్ పాణ్యం కన్వీనర్ రాబర్ట్ నాయకంటి, మెగా యూత్ ఫోర్స్ ప్రతినిధి నాయకుడు నాగరాజు, 34వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ మెగా యూత్ ఫోర్స్ సభ్యులు కళ్యాణ్, బాబీ, శాంతిరాజు, వెంకటేష్, అనిల్, రాఘవ, రమేష్ మీడియాతో ముఖ్య అతిథులు మాట్లాడుతూ డాక్టర్ కె.వి. గోవిందారెడ్డి చిరంజీవి గారు ఈ దేశంలో రక్తదానం, నేత్రదాన ఉద్యమాలకు అగ్రగామిగా నిలిచారు. అభిమానులు కేవలం సినిమాలకే కాకుండా సేవా కార్యక్రమాలలో కూడా ముందుండడం అభినందనీయం. పవన్ కుమార్ జిల్లా అధ్యక్షుడు ఢిల్లీ నుండి గల్లీ వరకు మెగాస్టార్ సేవా కార్యక్రమాలు విస్తరించాయి. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో చిరంజీవి గారి ఆశయాలకు అనుగుణంగా సేవలను మరింత ముందుకు తీసుకెళ్తాం. నాయకంటి చిరంజీవి పాణ్యం కన్వీనర్ తక్కువ సమయంలోనే ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మెగా యూత్ ఫోర్స్ సభ్యులకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జరుగుతుంది. చాలా పెద్ద చెన్నమ్మ కర్నూలులో చాలా అందరూ హాజరయ్యారు. పిల్లవాళ్ళైతే నేను చిరంజీవి గారు అంటేనే స్ఫూర్తి దేశానికి, రాష్ట్రానికి కాదు దేశానికి కూడా. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ రక్తదానం జరుగుతుంది అంటే ఒక చిరంజీవి గారి వల్లే జరిగింది. రక్తం అనేది ఇవ్వడం ఎంతో సాధారణమైంది. అదేవిధంగా నేత్రదానం, అవయవదానం కూడా జరుగుతుంది. బ్లడ్ డొనేషన్ ఈజ్ ప్రిసైడ్, ఐ డొనేషన్ ఈజ్ ప్రిసైడ్ బాడీ డొనేషన్ అని చెప్పి మన రాష్ట్రంలో కూడా బాడీ డొనేషన్ స్థాయికి ఎదిగినాము. చిరంజీవి గారి ఇండియాలో మాత్రమే జరుగుతుంది. చాలామందికి రక్తం దొరకని చనిపోయేవాళ్ళు, రక్తం అడిగితే మారిపోయేవాళ్ళు తల్లిదండ్రులు. అటువంటి స్థాయి నుంచి మెగాస్టార్ బర్త్డే పురస్కరించుకొని చాలా వందల వేల సంఖ్యలో బ్లడ్ జరుగుతోంది ఈ రాష్ట్రంలో. చాలా గొప్ప విశేషం. అటువంటి వ్యక్తి యొక్క దీంట్లో పాల్గొనడం మాకు పుణ్యం ఉంటే కానీ పాల్గొనలేమని అనుకుంటున్నాం. ఇంకా చాలా బర్త్డేలు వాళ్ళు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. సార్ పేరు కేవలం చెప్పండి సార్. నా పేరు డాక్టర్ గోవిందారెడ్డి, యూరాలజిస్ట్, కర్నూలు. ఈరోజు మెగాస్టార్ గారి 71వ జన్మదిన వేడుకల్లో భాగంగా మెగా యూత్ ఫోర్స్ కర్నూలు డిస్టిక్ ఆధ్వర్యంలో ఈరోజు కర్నూలులో ఉదయం నుంచి రక్తదాన శిబిరాలు, అనాథాశ్రమంలో అన్నదానాలు మరియు ఈరోజు పాణ్యం కన్వీనర్ అయినటువంటి చిరుగారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మధ్యాహ్నం చిరంజీవి గారి బర్త్డే పురస్కరించుకొని ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చలనచిత్రంలోనే మెగాస్టార్ గారు అంటేనే మెగా అభిమానులను కూడా ఈరోజు అభిమానులు అనేది కేవలం సినిమాలకే పరిమితం కాకుండా రక్తదానాలు అయితేనే నుండి అన్నదానాలు, నేత్రదానాలు, అవయవదానాల వరకు కేవలం భారతదేశ సినీ చరిత్రలో కేవలం ఒక మెగాస్టార్ మాత్రమే తన అభిమానులను సేవా కార్యక్రమాలకు మళ్లించినటువంటి ఏకైక హీరో. అలాంటి ఒక అభిమానమైన మేము ఈరోజు చాలా గర్వపడుతున్నాము. అలాంటి అభిమానం రాబో రోజులలో కూడా ఆయన యొక్క చలనచిత్రం ద్వారా ప్రతి ఒక్క దేశంలోని ప్రతి ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి ఒక్క గ్రామానికి ఆయన యొక్క అభిమానులను మరింత అలంకరించాలని, మరింతగా ఆయన ఆరోగ్యాలతో ఉండాలని, అభయ ఆంజనేయ స్వామి ఆయుష్లు కూడా ఆయనకు ఉండాలని చెప్పి కోరుకుంటూ కర్నూలు జిల్లా మెగా యూత్ ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలన్నీ నిర్వహించనుంది. రాబో రోజుల్లో దీన్ని మరింత ఉధృతంగా తీసుకెళ్తామని తెలియజేస్తూ జై చిరంజీవ, జై జై చిరంజీవ. పవన్ కుమార్, కర్నూలు జిల్లా మెగా యూత్ ఫోర్స్ డిస్ట్రిక్ట్ అధ్యక్షుడు. కొద్దిగా గట్టి చెప్పనా. చిన్నప్పటి నుంచి
మెగాస్టార్ గారి బర్త్డే సందర్భంగా పానీ నియోజకవర్గం నుంచి నాకు కన్వీనర్గా ఇచ్చిన పవన్ కుమార్ గారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి చాలా దూరం ఉన్నాము. ఎందుకంటే కొన్ని రాజకీయాలు జరిగాయి. బట్ ఇప్పుడు మళ్ళీ గుర్తించి అన్ని విషయాలలో మమ్మల్ని మళ్ళీ అలాగే గవర్నమెంట్ గారికి సురేష్ గారికి అది ఇప్పటి నుంచి ఏదైతే మెగా అభిమానులు ఉన్నామో ప్రతి విషయంలో చాలా విధాలుగా నేను చాలా చిన్నప్పుడు హాస్పిటల్ అన్ని ఈరోజు జరిగిన కార్యక్రమం చిన్నమ్మ తరపులు భోజన కార్యక్రమంలో అన్నదానం అందరూ వచ్చిన ఇంకే వరకు కూడా ప్రతి ఒక్కరికి జై చిరంజీవ. చేసిన బట్టే సైన్యమైనము